Volvo SAD vehicle 2012 model 4,29,000. హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అక్షయకాష్ సీజన్ 4 లో మన కోసం తెచ్చాను, మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం వోల్వో ఎస్ఐడి వెహికల్ తెచ్చాను. వరల్డ్ వైడ్ 5 స్టార్ రేటింగ్, సేఫ్టీలో వచ్చేసి అండ్ లో బడ్జెట్ లో ఇచ్చాను. ఈ వెహికల్ మనకు మార్కెట్ లో వచ్చేసి 8 lakhs, 9 lakhs, 10 lakhs ఉంది. బట్ మన అక్షయకాష్ లో వచ్చేసి 4,29,000 ఉంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది డౌన్ పేమెంట్ కాదు, వెహికల్ కాస్ట్ మాత్రమే. వోల్వో ఎస్ఐడి 2012 మోడల్ 2.4 cc ఉంటుంది. డీజిల్ వర్షన్ వెహికల్. సేఫ్టీ సైడ్ లో వచ్చేసి మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. వెహికల్ తీసుకుంటే మనకు మంచి గ్రే కలర్ లో ఉంది. ఒక్కసారి మీరు వెహికల్ 360 వ్యూ చూడండి. వావ్, మనం చూస్తున్నాం కదా, మనం వోల్వో ఎస్ఐటి వెహికల్ చూస్తున్నాం. మనకి ఇందులో వచ్చేసి బేసిక్ ఉంటుంది, మిడ్ ఉంటుంది, టాప్ ఎండ్ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి టోటల్లీ టాప్ ఎండ్ మోడల్ వెహికల్. వోల్వో ఎస్ఐటి 2012 మోడల్ వెహికల్, డీజిల్ వర్షన్ వెహికల్. వెహికల్ డ్రివెన్ చూసుకుంటే మనకు ఓన్లీ 78 తో మాత్రం తిరిగింది. చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేసి, ఎక్కడ కానీ మనకు స్క్రాచెస్ అండ్ డెంట్ అలా ఏమీ లేదు. సూపర్ గా ఉంది. అండ్ వెహికల్ వచ్చేసి నేను మీకు ఒకసారి ఇంటీరియర్ కూడా చూపించేస్తాను. మనం వచ్చేసి ఒకసారి ఇంటీరియర్ చూస్తున్నాం వెహికల్ వచ్చేసి. వావ్, ఈ వెహికల్ చూసుకుంటే మనకు వోల్వో ఎస్ఐటి టాప్ ఎండ్ మోడల్ వెహికల్. వోల్వో అంటే మనకి సెడాన్ వెహికల్స్ వచ్చేసి వోల్వో ఎస్ఐటి అంటే టాప్ ఎండ్. దీనికి వచ్చేసి ఇంకా టాప్ ఎండ్ వెహికల్ ఏదీ లేదు. ఈ వెహికల్ వేసుకుంటే మనకు చూడండి, వెహికల్ అయితే మనకి ఎంత స్మాల్ అండ్ మంచి డిజైనింగ్ లో ఇచ్చారు మనకు. అండ్ ఒకసారి వచ్చేసి మనం వెహికల్ స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి. అండ్ ఈ వెహికల్ టాప్ ఎండ్ మోడల్ వెహికల్ కాబట్టి మనకు పుష్ స్టార్ట్ కీ ఉంటుంది. ఇక్కడ చూస్తాం కదా, జస్ట్ మనం ఇక్కడ డాష్ బోర్డ్ పెట్టేసి జస్ట్ స్టార్ట్ బటన్ ఇంజన్ అని చెప్పి స్టార్ట్ చేసే వాళ్ళు వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. విత్ ఇన్ హాఫ్ సెకండ్ లో వెహికల్ స్టార్ట్ అయిపోయింది. ఇంజన్ సౌండ్ చూడండి ఒక్కసారి మనకి ఎంత సైలెంట్ గా ఉంది అని చెప్పి. అండ్ ఈ వెహికల్ లో మనకు చూసుకుంటే పవర్ స్టీరింగ్ ఉంటుంది అండ్ క్రూజ్ కంట్రోలింగ్ ఉంటుంది. నెక్స్ట్ అలా చూసుకుంటే వాయిస్ కంట్రోలింగ్ కానివ్వండి, బ్లూటూత్ ఆప్షన్, ఇలా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇదే కాకుండా ఈ వెహికల్ లో మనకు స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి మనకు స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చూడండి, మనకు వచ్చేసి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అండ్ టింట్ కూడా ఉంటుంది. మనకు చూస్తున్నాం మనం ఇలా టింట్ ఉంటుంది మనకు వచ్చేసి. అండ్ అలా చూసుకుంటే మనకు అన్ని వెహికల్స్కి వచ్చేసి మనకి ఇండికేటర్స్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటాయి. అండ్ మనకు వైపర్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. బట్ ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ ఉంటుంది. మనకు ఈ వెహికల్కి వచ్చేసి మనకు చూడండి, వైపర్స్ వచ్చేసి మనకు రైట్ సైడ్ ఉంటుంది అండ్ ఇండికేటర్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇస్తారు. అండ్ అలానే చూసుకుంటే మనకి ఈ వెహికల్కి వచ్చేసి సీట్ అడ్జస్ట్మెంట్ చూడండి, మనకు 1 to 3 బటన్స్ ఇచ్చారు కదా. ఇది వచ్చేసి మనకు చాలా అంటే మనకు ఫ్యామిలీ వచ్చేసి 3-4 మెంబర్స్ ఉన్నాం అనుకోండి, మనం ఎలా అయితే సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో జస్ట్ ఇక్కడ మనం బటన్లో మనం అడ్జస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే చాలు. అండ్ అలా కాకుండా మనం మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. మనం ఇది కూడా ఎలక్ట్రానిక్ ఉంటుంది. మనం చూసినా కూడా మనం వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు అప్ అండ్ డౌన్ కూడా అవుతుంది. మనకు చూడండి, మన హైట్ ఎంతైతే ఉంటుందో మనకు అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం ఇది వచ్చేసి. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు 4 పవర్ విండోస్ కూడా ఉంటాయి. చూస్తాం కూడా మనం వచ్చేసి 4 పవర్ విండోస్ అండి, 4 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ విండో లాకింగ్ ఉంటుంది. అండ్ మనకు ఆటో ఎలక్ట్రానిక్ వచ్చేసి మిర్రర్స్ ఉంటాయి. చూస్తాం కూడా మనం ఆటో ఫోల్డింగ్ అయిపోయాయి. ఇలా మనకు ఆటో ఎలక్ట్రానిక్ మిర్రర్స్ ఉంటాయి మనకు. అండ్ అలానే వచ్చేసి మనం మిర్రర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ డోర్ లాకింగ్ కూడా ఇస్తుంది ఇక్కడనే. అండ్ మనకి ఈ వెహికల్కి వచ్చేసి మనకు ఒక్కసారి ఇది చూడండి, మనకు వచ్చేసి ఈ వెహికల్కి మనం డోర్ చూస్తాం కదా, మనకు డోర్ వచ్చేసి మంచి బ్లాక్ అండ్ వుడెన్ కలర్లో, వైట్ కలర్లో ఇచ్చారు. మంచి డిజైనింగ్లో ఉంటుంది. అండ్ వోల్వో ఎస్ఐటి టాప్ ఎండ్ మోడల్ వెహికల్ కాబట్టి ఈ వెహికల్ అలానే వేసుకుంటే మనకు డిజిటల్ ఓడోమీటర్ ఉంటుంది. వెహికల్లో మనం ఫ్యూల్ ఎంత వేసాము, వెహికల్స్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే, ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే మనకు ఆటోమేటిక్గా వచ్చేసి మనకు అందులో చూపించేస్తుంది. మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇప్పుడు టైర్లో వచ్చేసి గాలి 35 to 40 పెడతాం. ఇన్కేస్ మనకు టైర్లో గాలి వచ్చేసి మనకు 25 ఉంది అనుకోండి, ఇందులో మనకి ఇండికేషన్ చూపించేస్తుంది. వెహికల్లో మనకు లెఫ్ట్ సైడ్ టైరా, రైట్ సైడ్ టైరా, ఏదైతే టైర్ ఉందో అది కూడా మనకు చూపించేస్తుంది. అండ్ అలానే వేసుకుంటే మనకు వచ్చేసి స్టీరింగ్ రైట్ సైడ్లో వేసుకుంటే మనకు వచ్చేసి లైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ డిక్కీ కూడా ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మనం లైటింగ్ కూడా అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ అలానే చూసుకుంటే మనకు ఈ వెహికల్కి వచ్చేసి హ్యాండ్ బ్రేక్ వచ్చేసి అన్ని వెహికల్స్కి వచ్చేసి మనకి గేర్ బాక్స్ దగ్గర ఇస్తారు. బట్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు హ్యాండ్ బ్రేక్ వచ్చేసి మనకు స్టీరింగ్ కింద రైట్ సైడ్ ఇస్తారు. చూస్తాం కదా మనం, ఇది జస్ట్ పుష్ అండ్ లాక్ చేస్తే చాలు మనకు లాక్ అయిపోతుంది. మళ్ళీ అన్లాక్ వచ్చేసి ఇలా చేస్తే చాలు మనకు అన్లాక్ అయిపోతుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకు ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ కాబట్టి మనకు చూడండి, మనకు వచ్చేసి ఓన్లీ బ్రేక్ అండ్ ఎక్సిలేటర్ మాత్రమే ఉంటుంది. అన్ని వెహికల్స్ మాన్యువల్ వెహికల్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే క్లచ్ ఉంటుంది అండ్ బ్రేక్ ఉంటుంది, ఎక్సిలేటర్ ఉంటుంది. ఇది ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ కాబట్టి మనకు ఓన్లీ బ్రేక్ అండ్ ఎక్సిలేటర్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ అలానే వేసుకుంటే మనకు వచ్చేసి వెహికల్ చాలా లగ్జరీ అంటే లగ్జరీగా మెయింటైన్ చేశారు. అండ్ ఈ వెహికల్ డాష్ బోర్డ్ చూసుకోండి ఎంత మనకు డిజైనింగ్లో ఇచ్చారో. అండ్ ముందు కూడా వచ్చేసి మనకు డాష్ బోర్డ్ మీద మనకు స్పీకర్స్ ఇచ్చారు మనకు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకు ఎస్ఐటి టాప్ అండ్ మోడల్ వెహికల్ కాబట్టి మనకు అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకు సెన్సర్స్ ఉంటాయి. మనకు అన్ని వెహికల్స్కి వచ్చేసి మనకు బ్యాకే సెన్సర్స్ ఇస్తారు. బట్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు ఫ్రంట్ కూడా సెన్సర్స్ ఇస్తారు.
ఇప్పుడు ఇన్ కేస్ మనకు ముందు వచ్చేసి ఉన్నా సరే, లేకుంటే కింద ఏమైనా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా సరే, నెక్స్ట్ వచ్చేసి మన పెద్ద పెద్ద మన గణెట్ వాళ్ళు ఏమైనా ఉన్నా సరే, మనకి ఆటోమేటిక్గా వచ్చేసి ముందు కూడా మనకి సెన్సర్స్ ఉంటాయి. ఆ సెన్సర్స్ వచ్చేసి మనకు ఇక్కడ స్పీడోమీటర్లో చూపించేస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏమైనా ఉన్నాయి, అడ్డం ఉన్నాయి అని చెప్పి చూపించేస్తుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి నేను ఏసీ ఆన్ చేశాను, చాలా చిల్ అంటే చాలా చిల్ ఏసీ వస్తుంది. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే ఒక్కసారి మనం మ్యూజిక్ సిస్టమ్ చూడండి, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇందులో వచ్చేసి. అండ్ చాలా అంటే చాలా నీట్ అండ్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇందులో మనకు ఎలా అంటే మనకు మొబైల్ ఆపరేటింగ్ ఎలా అయితే చేస్తామో అలా మనకు సిస్టమేటిక్ ఇస్తాం. మొత్తము వాల్యూమ్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. మనకు ఇన్కేస్ మొబైల్ కనెక్ట్ చేస్తే మనం ఇక్కడ నుంచి డైలింగ్ చేసుకోవచ్చు. ఫోన్ ఆప్షన్, మెనూ ఆప్షన్, ఇంటర్ అండ్ ఎగ్జిట్ అండ్ 2 minutes సౌండ్ అని చెప్పి ఇలా చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకు ఏసీ చూసుకుంటే మనకు ఆటో క్లైమేట్ ఉంటుంది. మనం కార్లో ఎంతమంది అయితే కూర్చున్నాం, బయట మనకు వెదర్ ఎలా అయితే ఉందో, మనకి ఎంతైతే ఏసీ కావాలో అది ఆటో క్లైమేట్గా మనకు తీసుకుంటుంది. అండ్ గేర్ బాక్స్ చూసుకొని మనకు వచ్చేసి మనకు PRND, పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ డ్రైవ్. అండ్ ఇది కాకుండా మనకు మాన్యువల్ ఫీలింగ్ కావాలనుకున్నా సరే మనం వచ్చేసి జస్ట్ డీలో వేసుకొని లెఫ్ట్ చేసామనుకోండి, ప్లస్ మైనస్ అని చెప్పి ఉంటుంది. ఇందులో మనం వచ్చేసి మాన్యువల్గా అంటే మనం అన్ని వెహికల్స్ మాన్యువల్గా మనం ఎలా అయితే యూజ్ చేస్తామో అలా కూడా దీనికి వచ్చేసి మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు 1, 2, 3 అని చెప్పి. లేదు మనకు ఆటోమేటిక్గా కావాలనుకుంటే మనం డీలో వేసుకుంటే చాలు, మనకు ఆటోమేటిక్గా వెహికల్ డ్రైవ్ అయిపోతుంది. అండ్ గేర్ బాక్స్ పక్కనే చూసుకొని మనకు అండ్ మనకు హ్యాండ్ రెస్ట్ దగ్గర ఎంత డిజైనింగ్తో ఇచ్చాదో, ఇక్కడ వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. అండ్ మనకు హ్యాండ్ రెస్ట్ ఇచ్చారు. ఈ హ్యాండ్ రెస్ట్ చూసుకుంటే మనకు గ్లో బాక్స్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇందులో వచ్చేసి మనకు USB యాక్షన్ ఉంది అండ్ యాక్స్ పెన్ ఉంది. అండ్ ఇలా వచ్చేసి చాలా అంటే చాలా ఫీచర్స్ ఉంటాయి వెహికల్ వచ్చేసి. ఈ వెహికల్ మనకు మార్కెట్లో వచ్చేసి లీస్ట్ తక్కువలో తక్కువ వచ్చేసి 9-10 లక్షల కంటే తక్కువ కాదు. బట్ మన సీజన్ 4లో నేను 8th వెహికల్గా తెచ్చాను, లో బడ్జెట్లో ఇచ్చాను 4,29,000. మీద మార్కెట్ కాదు, వరల్డ్ వైడ్ మొత్తం చెక్ చేసి మరి తీసుకోవచ్చు. ఈ వెహికల్లో వచ్చేసి మనకి సిట్టింగ్ అయితే చాలా లగ్జరీ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఇంకా మనం చూసుకుంటే మనకి ఈ వెహికల్కి సన్ రూఫ్ కూడా ఉంటుంది. చూసాం మనము సన్ రూఫ్లో ఇలా మంచిగా మనం హ్యాపీగా మనం 2 to 3 members నిలబడవచ్చు. అండ్ చాలా లగ్జరీ వెహికల్. అండ్ సేఫ్టీ సైడ్లో చూసుకుంటే మనకు వరల్డ్ వైడ్ 5 star రేటింగ్ ఉంది. అండ్ ఈ వెహికల్లో ఎయిర్ బ్యాగ్ చూసుకుంటే మనకు ఒకటి స్టీరింగ్ మీద ఇస్తారు, ఒక డాష్ బోర్డ్ మీద ఇస్తారు. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి ఇక్కడ చూపిస్తాం కదా మనం పిల్లర్స్ కూడా మనకు వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి అన్ని పిల్లర్స్ ఉంటాయి. అండ్ టోటల్ వచ్చేసి ఈ వెహికల్కి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు వచ్చేసి మనం రేట్ సెట్టింగ్ చూద్దాం వెహికల్ ఎంత లగ్జరీనెస్ ఉందని చెప్పి. అండ్ మనం వచ్చేసి రేట్ సిట్టింగ్ చేస్తున్నాం. వావ్, ఎంత లగ్జరీగా ఉంది. ఈ సిట్టింగ్ అయితే మనకి ఇంట్లో సోఫా కూడా పనికి అంత లగ్జరీగా ఉంది. చూడండి, ఈ వెహికల్లో మనం రేట్ సిట్టింగ్లో వచ్చేసి హ్యాపీగా 4 members కూర్చోవచ్చు. 3 members అయితే ఫుల్లీ కంఫర్టబుల్. అండ్ లెగ్యూన్ స్పేస్ చూసుకున్నా సరే, ఎంత హైట్ ఉన్నా సరే వాళ్ళకి వచ్చి చాలా ఫ్రీ అంటే చాలా ఫ్రీ ఉంటుంది. అండ్ ఈ సీట్స్ వచ్చేసి ఇంకా నేను టోటల్లీ బ్యాక్ చేశాను. అంటే మనకు 6 feet వాళ్ళు ఎంతైతే ఉంటుందో అంతమందికి వచ్చేసి టోటల్ బ్యాక్ చేసిన తర్వాత అండ్ ఇంత లెగ్యూన్ స్పేసెస్ ఉంది మనకు వచ్చేసి. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే మనకు మొబైల్ ఛార్జర్ ఇచ్చారు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకు చూడండి ఒక్కసారి హ్యాండ్ రెస్ట్ కూడా ఇచ్చారు. వావ్, హ్యాండ్ రెస్ట్ ఉంది. అండ్ హెడ్ రెస్ట్ కూడా ఉంది ఈ వెహికల్ వచ్చేసి. ఈ వెహికల్ చూసుకుంటే మనకు హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది. అండ్ ఇందులో కూడా వచ్చేసి మనం వాటర్ బాటిల్స్ అని కప్స్ కానీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో కూడా మనకు ఒక గ్లో బాక్స్ కూడా వచ్చింది మన డాక్యుమెంట్స్ పెట్టుకోవడం కోసం. అండ్ అదే కాకుండా మనకి ఇందులో వచ్చేసి చాలా సీక్రెట్ ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ నుంచి డిక్కీ ఓపెన్ చేయకుండా ఇక్కడ నుంచి మనం ఇది ఓపెన్ చేసామనుకోండి, డైరెక్ట్ డిక్కీ కూడా ఓపెన్ అయిపోతుంది. అంటే డిక్కీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మనం రన్నింగ్లో ఉన్నప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఆపరేటింగ్ కూడా చేసుకోవచ్చు. చూస్తున్నాం కదా మనం వచ్చేసి ఎంత లగ్జరీ ఉంది. అండ్ హెడ్ రెస్ట్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది. వెహికల్ వచ్చేసి హ్యాపీగా మనం వెహికల్లో జర్నీ వెళ్ళేటప్పుడు ఎవరు వచ్చేసి స్టేన్ అవ్వదు, ఎందుకంటే అంత లగ్జరీ ఉంది. సిట్టింగ్ కూడా అంత బాగుంటుంది. అండ్ సేఫ్టీ వెహికల్ వచ్చేసి ఒక్కసారి వచ్చేసి మనం బూట్ స్పేస్ చూద్దాం వెహికల్ని. అండ్ అదే కాకుండా మనకు వెహికల్కి స్పీకర్స్ చూడండి ఒకసారి. ఈ స్పీకర్స్ కూడా వచ్చేసి మనకు చాలా సైలెంట్ అండ్ మనకి ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి చాలా సౌండ్ కూడా చాలా సైలెంట్గా వస్తుంది. అండ్ వెహికల్ చూసుకుంటే మనకు మంచి కలర్లో ఉంది. అండ్ ఈ వెహికల్కి మనం బూట్ స్పేస్ చూద్దాం ఒకసారి వచ్చేసి. వావ్, వెహికల్ బూట్ స్పేస్ చూసుకుంటే మనకు 480 liters ఉంటుంది. ఇంత స్పేసెస్గా ఉంటుంది మనకు బూట్ స్పేస్ వచ్చేసి. ఇందులో వచ్చేసి మనం 1 week ట్రిప్ వెళ్ళేంత స్పేసెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి వెహికల్ వచ్చేసి వోల్వో S80 D5. ఎస్, ఇందులో వచ్చేసి మనకి D4 ఏంటంటే మనకు D3 వచ్చేసి బేసిక్ వస్తుంది, D4 వచ్చేసి మిడ్ వర్షన్ వస్తుంది, D5 వచ్చేసి మనకు టాప్ ఎండ్ వస్తుంది. కాబట్టి మనకు D5 వస్తుంది. అండ్ వోల్వో చూసాం కదా మనం, వోల్వోలో వచ్చేసి S40, S60, S80 అని చెప్పి ఉంటుంది. ఇది S80 వచ్చేసి టోటల్లీ టాప్ ఎండ్ మోడల్ వెహికల్. అండ్ మనం ఈ వెహికల్కి చూసుకుంటే ఒకసారి బ్యాక్ సైడ్ సెన్సర్స్ కనిపిస్తున్నాయి కదా మనకు. బ్యాక్ సైడ్ సెన్సర్స్ కూడా ఉంటాయి వెహికల్కి వచ్చేసి. మనం బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు ఏమైనా సరే మనకి ఏమైనా అడ్డం వచ్చినా సరే ఆటోమేటిక్ ఇండికేషన్ ఇచ్చేస్తుందో. ఈ వెహికల్కి వచ్చేసి ఫుల్ క్రోమింగ్తో ఉంది, మనకి సిల్వర్ క్రోమింగ్తో చూస్తున్నాం కదా మన వెహికల్ వచ్చేసి. ఎక్కడ కానివ్వండి, ఇది వచ్చేసి ఇన్బిల్ట్ వస్తుంది మనకు వచ్చేసి. దీనివల్లనే బండి చాలా లుక్ వైజ్ కూడా వస్తుంది. అలానే వేసుకుంటే ఈ వెహికల్ మనం గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 164 mm ఉంటుంది. అండ్ మన డోర్స్ కూడా చూడండి మనకు సిల్వర్ కోమింగ్తో ఎంత డిజైనింగ్తో ఇచ్చారో. అండ్
అదే కాకుండా ఈ వెహికల్కి వచ్చేసి లాక్ సిస్టమ్ కూడా ఇస్తారు. మన మీద కీ ఇన్ కేస్ మనం బయట ఉన్నాం అనుకోండి, మనం లాక్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ బటన్ ఇచ్చారు కదా, ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్ వెహికల్ వచ్చేసి లాక్ అయిపోతుంది. ఇప్పుడు లాక్ అయిపోయింది. అది మళ్ళీ వచ్చేసి మనం అన్లాక్ చేసామనుకోండి, చూడండి జస్ట్ ఇక్కడ బటన్ ఇట్లా అన్లాక్ చేస్తే చాలు అన్లాక్ అయిపోతుంది మనకు. ఈ వెహికల్కి వచ్చేసి ఇంత లగ్జరీ ఉంటుంది, మొత్తం ఎలక్ట్రానిక్తో ఉంటుంది. అండ్ ఈ వెహికల్కి ఇండికేటర్స్ చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనము ఇండికేటర్స్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ మిర్రర్స్కి అండ్ రైట్ సైడ్ మిర్రర్స్కి ఇస్తారు వెహికల్కి వచ్చేసి. ఇది వచ్చేసి చాలా డిజైనింగ్తో వస్తుంది మనకు వచ్చేసి. అండ్ ఈ వెహికల్ అలైవిల్ చూసుకుంటే మనకు 16 to 7 inches అలైవిల్స్ ఉంటాయి. అండ్ టైర్స్ చూసుకుంటే మనకు ఎకోమా టైర్స్ ఉన్నాయి, 80% టైర్స్ ఉన్నాయి వెహికల్కి వచ్చేసి. అండ్ ఈ వెహికల్ చూడండి మనకు హెడ్ లైట్స్ కూడా ఇక్కడ చిన్న డ్యామేజ్ అలా ఏమీ లేదు. అండ్ నేను మీకు చెప్పాను కదా, మనం లోపల కూర్చున్నప్పుడు వచ్చేసి ఏది మనకు సెన్సర్స్ బ్యాక్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ సెన్సర్స్ ఎక్కడైపోయి మీరు అనుకోవచ్చు. చూడండి మనకు బంపర్కి వచ్చేసి ఇచ్చారు కదా మనకు ఫాగ్లైట్ పక్కన, ఇది వచ్చేసి ఫ్రంట్ సెన్సర్స్. మనకి ఎప్పుడైనా ముందేమైనా ఉన్నాయంటే ఆటోమేటిక్ వచ్చేసి మనకు లోపల ఐడెంటిఫికేషన్ అయిపోతుంది. అండ్ ఒక్కసారి వచ్చేసి వెహికల్ ఇంజన్ కూడా చూద్దాం మనం వచ్చేసి. ఎస్, నేను మీకు చూపిస్తున్నాను వోల్వో S80 ఇది ఇంజన్ చూపిస్తున్నాను. ఈ ఇంజన్ చూసుకుంటే మనకు 2.4 cc ఉంటుంది, 5 cylinder కార్. సేఫ్టీ సైడ్లో వచ్చేసి మనకు 6 air bags ఉంటాయి. అండ్ వెహికల్ అయితే చాలా లగ్జరీ అంటే లగ్జరీ వెహికల్. వరల్డ్ వైడ్ 5 star రేటింగ్ ఉంది వెహికల్కి వచ్చేసి. అండ్ వెహికల్ బ్యాటరీ కూడా చాలా బాగుంది. అండ్ వెహికల్ వచ్చేసి రీసెంట్గా సర్వీసింగ్ కూడా చేసింది. జస్ట్ మనం వెహికల్ వచ్చేసి ఓన్లీ ఫ్యూల్ వేసుకుని నడిపించుకుంటే చాలు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఒకసారి మనం రోడ్ టెస్ట్ చేద్దాము, అది కూడా నేను మీకు చూపించేస్తాను. అంటే వెహికల్ సస్పెన్షన్ ఎలా ఉంది, బండి బాడీ లైనింగ్ ఎలా ఉంది, అండ్ డోర్స్ పది కూడా ఎలా ఉంది, అది కూడా చూపించేస్తాను. చూస్తున్నాం మనమైతే సన్ రూఫ్ కూడా వచ్చేసి టోటల్లీ వర్కింగ్ ఉంది. మనకు 4,29,000 వస్తుంది. అండ్ చాలా తక్కువలో వస్తుంది, మార్కెట్ కంటే మీరు కంపేర్ చేసి మరి తీసుకోవచ్చు. ఒకసారి రోడ్ టెస్ట్ చేసేద్దాం, వచ్చేయండి మనం. ఎస్, మనమైతే వెహికల్ రోడ్ టెస్ట్ కోసం వచ్చేసాము. చూడండి మనము పికప్ కూడా చాలా ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది. టర్నింగ్ కూడా వచ్చేసాం, జస్ట్ ఓన్లీ సింగిల్ హ్యాండ్తో టర్నింగ్ చేసుకోవచ్చు. అండ్ ఓలో వెహికల్ కాబట్టి మనకు. అండ్ మనము ఇక్కడ చూడండి మనకు రోడ్ బాగాలేదు. అండ్ ఈ రోడ్ బాగాలేని దగ్గర ఎందుకు వచ్చారంటే, బికాస్ వెహికల్ డోర్స్ సౌండ్స్ కానివ్వండి, మనకు ఏమైనా సౌండ్స్ వస్తున్నాయా, సస్పెన్షన్ వర్క్ ఉందా, అవన్నీ చెక్ చేయడం కోసం నేను మీకోసం వచ్చేసి రోడ్ టెస్ట్ కోసం వచ్చేసాను. వెహికల్ అయితే మనకు సస్పెన్షన్ వర్క్ కానివ్వండి, డోర్ వర్క్ కానివ్వండి, అలాంటి ఏమీ లేదు. చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు, చాలా నీట్ అండ్ వెల్ కండిషన్లో ఉంది. అండ్ వెహికల్ వచ్చేసి రీసెంట్గా సర్వీసింగ్ కూడా చేసి పెట్టారు. చూడండి మనకు వచ్చేసి ట్రాఫిక్ వస్తుంది, సింపుల్గా మనం వెళ్ళిపోవచ్చు మనం వెహికల్కి. అండ్ ఎక్కువ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే వోల్వో వెహికల్ కాబట్టి. అండ్ ఒకసారి నేను వచ్చేసి మీకు పికప్ కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి వచ్చేసి. ఎస్, చూసినాం మనం పికప్ అయితే మనకు ఇన్స్టెంట్ పికప్ ఉంది వెహికల్కి అయితే మనకు. అండ్ వెహికల్ అయితే మనం రోడ్ టెస్ట్ కూడా చేసాము, కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది, చాలా వెల్ మెయింటైన్ చేసిన వెహికల్ అయితే. డీజిల్ వర్షన్ వెహికల్ వస్తుంది మనకు 4,29,000 వస్తుంది. మీరు వరల్డ్ వైడ్ మార్కెట్లో చెక్ చేసి మరి తీసుకోవచ్చు. వోల్వో S80 వెహికల్ 2012 మోడల్ వెహికల్. ఈ వీడియో మీకు వర్తి అనుకుంటే ఒక లైక్ కొట్టండి. మీరు కాకుండా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, వాళ్ళైనా వెహికల్ ఉంటుందో. అండ్ మీకు ఇలానే ఏమైనా వెహికల్ ఉంటే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇన్కేస్ మన ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన చిన్న గంట బెల్ ఉంటుంది, వస్తుంది, గంట కొట్టండి. ఆ గంట కొట్టడం వల్ల ప్రయోజనం ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో గంటకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఈసెల్ దగ్గర అక్షయకాశం ఉంటుంది. జస్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, అక్షయకాశం అయిపోయి డైరెక్ట్ మన ఆఫీస్కి వచ్చేస్తుంది. మీరు ఇలానే సపోర్ట్ చేస్తున్నాండి. మీకోసం చాలా అంటే చాలా బంపర్ ఆఫర్లో చాలా వెహికల్ తెచ్చి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ మెంబర్స్. మళ్ళీ కలుద్దాం రేపటి మదవడిలో. సీ యూ టుమారో. చలో బాయ్ ఫ్యామిలీ మెంబర్స్.